వెల్కమ్ టు జిఆర్టీవీ. రైతులను అవమానిస్తూ మాట్లాడే వ్యవసాయ శాఖ మంత్రి ఉండడం ఈ రాష్ట్ర దౌర్భాగ్యం. చంద్రబాబు గతంలోనూ రైతులను మోసం చేశారు. ప్రజలు అంతా చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు అని ఎమ్మెల్సీ తుమ్మటి మాధవరావు అన్నారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి పంట వేసే దగ్గర నుండి మార్కెటింగ్ వరకు రైతులకు అన్ని రకాలుగా అండగా నిలిచింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. నేడు కూటమి ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో అసలు వ్యవసాయ శాఖ ఉందా లేదా అనే పరిస్థితి వచ్చింది. రైతులు ఎరువులు కూడా లేవని రోడ్డెక్కుతుంటే, రైతులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుంటే ఈ అంశాన్ని పక్కదారి పట్టించడానికి కూటమి నాయకులు సూపర్ సిక్స్ అంటూ సభలు పెడుతున్నారు అని ఎమ్మెల్సీ తుమ్మటి మాధవరావు అన్నారు. ఏ పంటకి గిట్టుబాటు ధర లేకపోగా అసలు రైతు అనే విషయాన్ని మీరు విస్మరించి వ్యవసాయాన్ని పూర్తిగా విస్మరించిన ప్రభుత్వం మీది. అసలు రైతు గురించి మాట్లాడే అర్హత, హక్కు ఈ కూటమి ప్రభుత్వం లేదని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అసలు మేము ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇచ్చాం రైతులకి, రైతు భరోసా మేము ఇచ్చింది. ఈ రోజు మీరు అసలు దిక్కు దివాణం లేదు. 14-19లో కూడా మిమ్మల్ని చూశారు. పూర్తిగా రైతు రుణమాఫీ అని చెప్పి మోసం చేసింది ఘనత మీకే ఉంది. రైతులు మీకు అప్పుడు గుణపాఠం చెప్పారు. ఈ రోజు మళ్ళీ నమ్మించి మోసం చేస్తా ఉన్నారు. తగిన మూల్యం తప్పనిసరి చెల్లించుకుంటారు. ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. వాళ్ళకి ఆ కష్టాలు నష్టాలు తెలుసు కాబట్టి. అంటే ఎంత విజ్ఞానవంతుడు అనుకోవాలి వ్యవసాయ శాఖ మంత్రిని మనం. ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ప్లేట్లు తీసుకొని భోజనానికి వెళ్ళేదానికి, రైతు పంట పండించడానికి అవసరమైన ఎరువుల కోసం, పురుగు మందుల కోసం, విత్తనాల కోసం అలా లైన్లో నుంచొని కచ్చి టవర్లు పెట్టుకొని, చెప్పులు పెట్టుకొని నుంచొని దానికి తేడా తెలియని మంత్రి మన రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి అంటే ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఒకటి లేదు. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం. ఆ మాటలు మాట్లాడడం రైతులను అవమానించడమే. అది 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చి ఎప్పుడైతే వర్షాలు పడి పంట మొదలైద్దో అక్కడి నుంచి ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి ఎన్ని ఎరువులు కావాలి, ఆ గ్రామంలో ఎన్ని పంటలు వేస్తారు, ఎన్ని ఎరువులు కావాలి, వాటికి విత్తనాలు ఎన్ని కావాలి, ఏ పంటకి పురుగు మందులు ఎన్ని కావాలి, అవన్నీ కూడా వాళ్ళకి రైతు భరోసా కేంద్రాల్లో ఎన్నింటిని తీసుకొని వాటిని తెచ్చి అక్కడ స్టాక్ పెట్టి వాళ్ళకి రైతులకి ఏ ఇబ్బంది లేకుండా గ్రామంలోనే సప్లై చేసే పరిస్థితి మనం చూసాం. మళ్ళీ పంట పండి చేతికి వచ్చే టైం కల్లా ఎంత ఈల్డింగ్ వస్తూ ఉంది, ఎంత ప్రొడక్షన్ వస్తుంది, ఈ పంటకి ఎక్కడ డిమాండ్ ఉందని చెప్పని దేశవ్యాప్తంగా కాదు వేరే దేశాల్లో కూడా మొత్తం టెక్నికల్ డేటా తెప్పించుకొని ఆ పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా మన ప్రభుత్వం గతంలో చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్కడైనా విపత్తులు వచ్చి పోతే ఇన్సూరెన్స్ కావచ్చు, అన్ని రకాలుగా వ్యవసాయదారుల్ని, వ్యవసాయ రంగాన్ని చేదోడు వాదోడుగా నిలబడి, అండగా నిలబడి ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటే, ఇప్పుడు అసలు వ్యవసాయ శాఖ ఉందా లేదా ఈ రాష్ట్రంలో అనే పరిస్థితి ఈరోజు ఇక్కడ కనపడతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాటబట్టి రైతులు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చిన తర్వాతే కూడా మీరు చలనం కలగలేదంటే ఈరోజు మీ ప్రభుత్వాన్ని ఏమనాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఆర్డీఓ కార్యాలయాల్లో, డివిజన్ కేంద్రాల్లో పోయి రిప్రజెంటేషన్ ఇవ్వాలనే ఒక రైతుల తరపున ఆందోళన కార్యక్రమం చేపట్టిన తర్వాత మీరు దాన్ని డీవియేట్ చేయడానికి ఈరోజు సూపర్ 6, సూపర్ సక్సెస్ అని చెప్పి రేపు ధర్నా ఉంటే మీరు ఎల్లుండి ఆ కార్యక్రమం అనంతపూర్లో పెట్టుకున్నారంటే, ఇన్ని కష్టాల్లో రైతులు ఇబ్బందులు పడతా ఉంటే దీన్ని పక్కన పెట్టి మీరు సూపర్ సక్సెస్ అని చెప్పి మీరు ఈరోజు విద్యోత్సవ సభలు చేసుకుంటా ఉన్నారంటే మీరు అసలు ఏ మొహం పెట్టుకొని రైతులకు సమాధానం చెప్పాలనుకొని ఆ సభలు పెడుతున్నారో అర్థం కాని పరిస్థితుంది. కానీ మీ ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ రైతుల సమస్యలను బయటికి రానియకుండా దీన్ని డీవియేట్ చేయడం కోసమే, పక్కదారి పట్టించడం కోసమే సభ పెట్టారని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మీరు సూపర్ 6 విషయంలో పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయ్యారు. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకి విజయోత్సవ సభ ఎక్కడ జరుపుతారా? అసలు ఏ స్కీము 6లో పెన్షన్లు కోత పెట్టారు. వికలాంగుల పెన్షన్ 1,00,000 పెన్షన్లు తీసేసి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తే రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం ఈరోజు చూసి బాధపడ్డ పరిస్థితి వికలాంగుల పరిస్థితి. రైతులకి ఏదైతే మీరు సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పారో గత సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టారు మీరు రైతులకి. మళ్ళీ ఈ సంవత్సరం వచ్చేటప్పటికి కొంతమందికి 5,000, కొంతమందికి 7,000 ఇచ్చేసి చేతులు దులుపుకున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. రేకండ్ ఇయర్ కూడా అదేవిధంగా మహిళలకు ఇస్తామన్న మీరు సిలిండర్లు సంవత్సరానికి 3 అంటే గత సంవత్సరం ఒక్క సిలిండర్ ఇచ్చి అది నామం పెట్టిన పరిస్థితి. ఈ సంవత్సరం ఇంతవరకు ఒక సిలిండర్ కూడా మొదలు పెట్టాలి. మీరు ఈరోజు కూడా అమ్మఒడి ఇస్తామని చెప్పి, అందరికీ ఇస్తామని చెప్పి కుటుంబంలో 30,000 మందికి పిల్లలకి అమ్మఒడి కూడా మీరు నామం పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నిరుద్యోగ భృతి అయితే మీరు 14-19 మధ్యకాలంలో కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి పూర్తిగా ఎగ్గొట్టిన పరిస్థితి ఆ రోజు ప్రభుత్వంలో. ఒక్క మనిషికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు మీరు ఆ రోజు. ఈ రోజు ఏంద్ర పరిస్థితి అంటే అసలు రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో కూడా మీ దగ్గర డేటా లేని పరిస్థితి మీ దగ్గర ఉంది.
మీరు ఆ పథకాన్ని పక్కన పడేసిన పరిస్థితి చూస్తా ఉన్నాం. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మీరు ఏదైతే 1500 రూపాయలు నెలకిస్తామని చెప్పి హామీ ఇచ్చారో సూపర్ 6లో భాగంగా అసలు దాన్ని ఊసే లేదు. అదే కాకుండా మహిళలకు ఫ్రీ బస్ అన్నారు. ఈరోజు వాళ్ళు పడే పాటలు చూస్తూ ఉంటే ఏ బస్ ఎక్కాలో ఏ బస్ దిగాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో మహిళలు ఉన్నారు. ఈ రకంగా సూపర్ 6 హామీలు ఇచ్చి మీరు 1,25,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చి 2,06,000 కోట్లు అప్పు తెచ్చుకున్నారు. కానీ ఈరోజు ఏ పథకాన్ని అమలు చేయకుండా అందరినీ మహిళల్ని, రైతుల్ని, పిల్లల్ని అందరినీ మోసం చేసి మళ్ళీ ఈరోజు మీరు సూపర్ సక్సెస్ మీట్ అని చెప్పి సక్సెస్ సభ అని చెప్పి పెడుతున్నారంటే ఇంతకంటే దారుణం, దుర్మార్గం ఎక్కడా లేదు. మేము పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తా ఉన్నా, అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకి విజయోత్సవ సభ పెడితే ఎలా ఉంటుందో ఈరోజు అదే విధంగా ఉంది తప్ప మీరు రేపు పెట్టబోయే సభ రాష్ట్రంలో నీ కంటికి ఏది కనిపించలా. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV.